దేవునికి స్తోత్రము. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే అనగా మరి యేసు ప్రభు మన కోసం మన యొక్క పాపముల నిమిత్తము ఆయన సిల్వలో తన రక్తాన్ని కార్చాడు. ఆ దినంలో మనము గుడ్ ఫ్రైడేగా పిలుస్తాము. మన కోసం మరణించి మరి తిరిగి లేస్తాడు. మరణించిన రోజును ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వడానికే ఆయన సిల్వలో మరణించాడు కాబట్టి గుడ్ ఫ్రైడేగా మనం పిలుచుకుంటున్నాం. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో వాక్యం ద్వారా చూసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. అతడే చెడు కార్యం చేసినని వారిని అడగగా వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసి. మరి రెండవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం మధ్యలో దావీదు కుమారునికి జయము. మా పరిశుద్ధాత్మ దేవుడు ఒక రెండు గుంపులు ప్రజల్ని ముందు పెట్టి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరి మొదటిగా మార్కు సువార్తలో ఉన్న వారి గురించి చూసుకుందాం. ఇక్కడ యేసు ప్రభుని సిలువ వేయించినప్పుడు ప్రజలందరూ బరబ్బాయే మాకు కావాలి, యేసు ప్రభుని సిలువ వేయండి అంటున్నారు. ఈ ప్రజలు బరబ్బా అంటే దొంగ, ఆ దొంగనే కావాలి, యేసు ప్రభు మాకు వద్దు అని అంటున్నాడు. మరి 3.5 సంవత్సరంలో ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు అన్నీ చూసినప్పటికీ వారు బరబ్బానే కోరుకుంటున్నారు. ఆ బరబ్బా కోరుకున్న స్థితి ఆ ప్రజలది. మరి ఇక్కడ మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 9వ వచనంలో దావీదు కుమారునికి జయము అని మట్టలాదివారం రోజు ప్రజలందరూ హోసన్నా జయము జయమని యేసు ప్రభువును ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రజల్ని చూసినట్లయితే వారి హృదయంలో వారి దేవునికి రాజుగా సింహాసనం వేస్తున్నాడు. మరి ఈ మార్క్స్ వార్తలో ఉన్న ప్రజల్ని చూసినట్టయితే యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన యొక్క భక్తి జీవితం ద్వారా యేసు ప్రభువును సిలువ వేస్తున్నామా, లేకపోతే ఆయన రాజుగా మన యొక్క హృదయంలో ఉంచుకొని ఆయనకు మహిమకరంగా జీవిస్తున్నామా? ఏ విధంగా ఉంది ఈరోజు మన భక్తి జీవితం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడికి మహిమ కలుగు.